చాలా సంతోషం. సుభద్ర, వదినా పూజ గదిలో పెట్టిరా. సరే వదినా. పూజ గదిలో పెట్టు. బావా రండి, మనం టపాకాయలు కాలుద్దాం. లేదు శృతి, నువ్వు టపాసులు కాల్చి ఎంజాయ్ చేయి. నేను లోపలికి వెళ్తున్నా. బావా ఏంటి బావా, దేవి లేదని బాధపడుతున్నావా? అదింకా తిరిగి రాదు. వచ్చే సంవత్సరం వచ్చే పండుగని ఇద్దరం కలిసి వైఫ్ అండ్ హస్బెండ్ గా చేసుకుందాం. అందుకు కావలసిన ఏర్పాట్లన్నీ చేసేసా. మీరు చెప్పినట్టే పూజ గదిలో పెట్టానదినా. అల్లుడు, మావయ్య, ఏమైంది? అందరూ శుభాకాంక్షలు చెప్పారు, మీరు మాత్రం ఏం చెప్పలేదు. సారీ మావయ్య. పండగ శుభాకాంక్షలు మావయ్య. పండగ శుభాకాంక్షలు. శుభాకాంక్షలు అత్తయ్య. పండగ శుభాకాంక్షలు. అల్లుడు, ఎందుకు ఇలా డల్గా ఉన్నారు? ఇలా చూడండి, నాకు అర్జును మీరు వేరువేరు కాదు. నాకు సంబంధించినంత వరకు మీరు ఇద్దరూ నా ఇంటి అల్లుళ్లే. వాళ్ళకి పద్ధతి ప్రకారం బట్టలు బహుమతి ఇచ్చాం. ఇప్పుడు మీకు ఒక సర్ప్రైజ్ ఉంది అల్లుడు గారు. అత్తయ్య, నాకా? అలానా నానా? అవునమ్మా, అభి అల్లుడు గారికి ఒక స్వీట్ సర్ప్రైజ్ ఉంది. ఓ, ఏంటి బావగారు, ఒకటే సస్పెన్స్ గా ఉంది, ఆగలేకపోతున్నాను. అన్నయ్యకి ఏం సర్ప్రైజ్ మామా? తొందరగా చెప్పి అన్నని కాస్త హుషారుగా చేయండి. నేను ఇప్పుడే వస్తాను, అందరూ కొంచెం వెయిట్ చేయండి. ఏమై ఉంటుంది? సత్య, ఆ సర్ప్రైజ్ ఏంటి? నాకు తెలీదు అర్జున్, కానీ నాన్న ఏది ఊరికే చెప్పరు. ఖచ్చితంగా ఏదో ఒక పెద్ద సర్ప్రైజే ఉండి ఉంటుంది. ఏంటి అంకుల్, మీకు క్రాకర్స్ అంటే భయమా? ఎవరు భయపడతారని ఇప్పుడు తెలుస్తుంది. రండి అంకుల్. బావగారు ఏం సస్పెన్స్ ఇస్తారో అర్థం కావట్లేదే. అరే, అభికి కూడా కొత్త బట్టలు తెచ్చారా? ఇదేనా మీ సర్ప్రైజ్ అన్నయ్య గారు? దేవి, దేవి అక్కడే నిలబడ్డావేంటి? రామ్మా. అల్లుడు, ఇదే మీ స్వీట్ సర్ప్రైజ్. ఏంటి చెల్లెమ్మా ఇలా షాక్ అయ్యారు? దేవి మీతో ఎలా వచ్చింది బావగారు? నాన్న, దేవి అక్క ఊరికి వెళ్లారు కదా, తనని మీరు ఎక్కడి నుంచి తీసుకుని వచ్చారు? మావయ్య, దేవి మీతో పాటు ఎలా? అందరి ప్రశ్నలకి నేనే సమాధానం చెప్తాను. నిన్న సడన్ గా బీపీ ఎక్కువయ్యి కామాక్షి కళ్ళు తిరిగి పడిపోయింది. నాన్న, ఇది నాకెందుకు చెప్పలేదు మీరు? నేను నిన్ను డిస్టర్బ్ చేయాలనుకోవడం లేదమ్మా. తనని హాస్పిటల్లో అడ్మిట్ చేశానమ్మా. నేను తనని డిశ్చార్జ్ చేయించడానికి ఉదయం వెళ్ళినప్పుడు పక్క బెడ్ పైన
దేవి అడ్మిట్ అయి ఉండడం నేను చూశానమ్మా. సార్, మీరు దేవిని ఎప్పుడు చూడలేదు కదా సార్? తానే దేవి అని మీరెలా కనిపెట్టారు సార్? దేవిని నేను చూడలేదమ్మా, కానీ దేవి ఇంటికి కోడలుగా వచ్చి చాలా రోజులైంది కదమ్మా. అందువల్ల ఈమె అభి వైఫ్ అని దేవి ఫోటోని సత్య నాకు పంపించిందమ్మా. దానివల్లే ఈజీగా గుర్తుపట్టాను. ఓ అలానా? అలా అయితే సరే. సూపర్ నాన్న, కరెక్ట్ గా దెబ్బ కొట్టారు. చెల్లెమ్మ, నేను దేవిని కనుక్కున్నాను. ఊర్లో ఉన్న వాళ్ళ అమ్మా నాన్నని పండక్కి ఊరు నుంచి తీసుకురావడానికి నిన్న బయలుదేరిందంట. కానీ వాళ్ళ అమ్మా నాన్న ఫోన్ కనెక్ట్ అవ్వలేదంట. పాపం ఈ అమ్మాయి రాత్రంతా బస్టాండ్లోనే వాళ్ళ ఫోన్ కోసం ఎదురు చూస్తూ కూర్చుంది. సరిగ్గా తిన్నట్లేదు, స్పృహ తప్పి పడిపోయిందంట. అక్కడ ఉన్నవాళ్ళు దేవిని హాస్పిటల్ అడ్మిట్ చేశారు. ఓ ఏంటమ్మా, మీ అమ్మా నాన్న ఫోన్ కనెక్ట్ అవ్వకపోతే మాట్లాడకుండా తిరిగి మన ఇంటికి వచ్చేయచ్చు కదమ్మా. ఎలా మావయ్య? అమ్మా నాన్న లేకుండా నేను ఎలా రాగలను? ఆ తర్వాత కామాక్షితో పాటు దేవిని కూడా డిశ్చార్జ్ చేయించి ఇంటికి తీసుకువెళ్ళాను. ఇదంతా ఫోన్లో చెప్పి మీ పండుగ మూడ్ని స్పాయిల్ చేయాలనుకోలేదు. అందుకే నేరుగా ఇంటికి తీసుకొచ్చాను. ముగ్గురు ముఖాలు మాడిపోయాయి. దొంగకి తేలు కుట్టినట్టు బయటికి చెప్పుకోలేక నీళ్లు నమ్ములుతున్నారు. దేవుడున్నాడు చాముండేశ్వరి. అమ్మా, ఆ ఆ. దేవి, ఏంటమ్మా, ఇది కూడా నీ ఇల్లే కదా. నువ్వు వెంటనే తిరిగి ఇక్కడికి వచ్చేయచ్చు కదా. ఎందుకు రాత్రంతా ఎక్కడికి వెళ్లాలో తెలియక బస్టాండ్లో కూర్చోవడం? ఇంట్లో ఇంతమంది ఉన్నాం కదమ్మా, వెళ్ళేటప్పుడు ఊరికి వెళ్తున్నాను అని ఎవరో ఒకరికి ఒక్క మాట అయినా చెప్పి వెళ్ళొచ్చు కదా. అట్లీస్ట్ నీ భర్తకైనా నువ్వు చెప్పి వెళ్ళొచ్చు కదా. ఎవ్వరికి చెప్పకుండా నీకు నువ్వుగా లెటర్ రాసిపెట్టి. సుభద్రం, నేనా? ఏం లెటర్? ఆ, సరే సరే, పండుగ రోజున అనవసరమైన విషయాలు మాట్లాడుకోవడం ఎందుకు? అందరి మూడు స్పాయిల్ అవుతుంది కదా. చివరికి ఈ పండుగ రోజున కూడా మీ అమ్మా నాన్న రాలేదు, అంతే కదా? వదిన్ గారు, తనిక్కడికి రానని చెప్పిందండి. తొలి పండక్కి మా అత్తయ్య అమ్మా నాన్నల్ని తీసుకురమ్మని చెప్పారు. ఏ ముఖం పెట్టుకుని అత్తయ్య దగ్గరికి వెళ్లాలని ఏడ్చింది వదిన్ గారు. మేమే తనను సముదాయించి మీ అమ్మా నాన్నలే రావాలా? సత్య మా కూతురైతే నువ్వు పెద్ద కోడలు కాబట్టి నువ్వు కూడా మా అమ్మాయివే అని, మేము కూడా నీకు అమ్మా నాన్నలమే అని చెప్పి తీసుకొచ్చాం చెల్లెమ్మ.